హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం గోధుమ పిండితో గులాబ్ జామున్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్‌ని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండిని జల్లెడ పట్టుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఈ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు 5-7 నిమిషాల టైం పడుతుందండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పిండి మాడకుండా ఉంటుంది. గోధుమ పిండి మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఈ పిండిని పూర్తిగా చల్లనివ్వాలి. ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలి. ఒకవేళ మీకు ఇలా రానట్టయితే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం షుగర్ సిరప్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు షుగర్‌ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్‌ని తీసుకోండి. అలానే దీంట్లోకి ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని షుగర్‌ని మొత్తం కరిగించుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోండి. నేను వీటిని రౌండ్‌గా బాల్స్‌లా కాకుండా సిలిండ్రికల్ షేప్‌లో చేస్తున్నాను. ముందుగా రౌండ్ బాల్ చేసి తర్వాత దాన్ని సిలిండ్రికల్ షేప్ లాగా చేస్తున్నాను. మీరు కావాలంటే రౌండ్‌గా బాల్స్ లాగానే చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఆయిల్‌లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకి వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని షుగర్ సిరప్‌లోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు వీటిని నాననివ్వాలి. అరగంట తర్వాత చూస్తే మన గులాబ్ జామున్ రెడీ అయిపోయి ఉంటాయండి. అంతే చాలా ఈజీగా గోధుమ పిండితో ఇలా గులాబ్ జామున్‌ని చేసుకోవచ్చు. జ్యూసీగా, పర్ఫెక్ట్‌గా, సూపర్‌గా ఉంటాయి. ఇంట్లో గులాబ్ జామున్ మిక్స్ లేనప్పుడు ఇలా గోధుమ పిండితో గులాబ్ జామున్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.